హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మార్నింగ్ లేవగానే వాకిలితో పని స్టార్ట్ చేశాను. వాకిలైతే ఊడుస్తున్నా. మార్నింగ్ ఎంత తొందరగా లేచినా కూడా ఎండ అయితే నాకంటే ఫస్టే తొందరగా వస్తుంది. సూర్యుడు 5కి 6కి ఎండ స్టార్ట్ అవుతుంది. ఇంకా వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడానికి పేడైతే దొరకలేదు, అందుకని ఉత్తి నీళ్ళైతే కొడుతున్నా. ఈ ఎండాకాలంలో సాంబ్రాణి చల్లితేనే వాకిలి మంచిగా ఉంటుంది, లేకపోతే దుమ్ము దుమ్ము లేస్తుంది. ఇంకా అంట్లయితే కడుగుతున్నాను. మా వాళ్ళు హాయిగా కూలర్ కింద పడుకున్నారు. ఇంకా ఏం చేస్తాం, మనకి బాధ తప్పదు. డైలీ అంట్లు తోమ, వండాలి, తినాలి, బట్టలు ఉండాలి. చిన్నపిల్లలతో టైం అయితే స్పెండ్ చేయాలి, లేకపోతే వాళ్ళు కూడా ఫోన్ అని చెప్పి ఫోనే కావాలంటారు. మా పాపకి ఫస్ట్ పెట్టుకునే వాళ్ళు ఎవరు లేక 9 months వరకు బాగానే ఉంది. తర్వాత 1 year బర్త్డే అయిపోయిన తర్వాత ఫోన్కి బాగా అలవాటు పడ్డది. ఇప్పటికీ ఫోన్ ఉంటేనే అన్నం తింటుంది, లేకపోతే తిన్నది అసలు. నువ్వు ఎంత బయట కొట్టి ఏం చేసినా సరే ఫోన్ ఉంటేనే అన్నం తింటుంది. ఈ మధ్యలో కొంచెం తగ్గించిన ఫోన్, ఎందుకంటే చుట్టుపక్కలకి వెళ్ళి చిన్నపిల్లల దగ్గర ఆడుకుంటూ కొద్దిసేపు వాళ్ళ దగ్గరనే అక్కడిక్కడ ఉంటుంది. వాళ్ళకు బాగా చిన్నపిల్లలకు బాగా అలవాటు అయితే బయట ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోతారు అన్నమాట. ఇంకా బాగా కొంచెం బయట అలవాటు చేయాలి చిన్నపిల్లలని. అప్పుడు నాకు తెలియక ఫోన్ పెట్టి ఇప్పుడు చూడండి నా పరిస్థితి ఎలా ఉందో. ఇంకా పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను. డైలీ మార్నింగ్ మొహం కడుక్కున్నాక ఈ ఖర్జూర పళ్ళు అయితే తినాలి, హెల్త్ చాలా మంచిది. ఇంకా దోశల కోసం అయితే దోశ పిండి మిక్సీకి అయితే పడుతున్నా. ఇంకా మా పాపకి దోశలు అంటే చాలా ఇష్టం. తన కోసమైనా వారానికి 2-3 సార్లు వేస్తాను. ఉంటాను, బాయ్ బాయ్.